నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో క్రియేటినిన్ గురించి మాట్లాడతాం. పేషెంట్లకు అనేక సందేహాలు ఉంటాయి. క్రియేటినిన్ పేషెంట్ ఓపీడీలో వచ్చినప్పుడు క్రియేటినిన్ గురించి వారి డౌట్స్ ఉంటాయి. అందుకే క్రియేటినిన్ అంటే ఏమిటి, ఇది ఎలా తయారవుతుంది, మీ శరీరంలో ఏ లక్షణాలు ఉత్పన్నమవుతాయో మరియు దీన్ని ఎలా నియంత్రించవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. క్రియేటినిన్ అంటే ఏమిటి, ఇది ప్రతి ఒక్కరి శరీరంలో తయారవుతుంది. కిడ్నీ ఫిలిపేషన్ ఉన్న శరీరంలో కూడా ఇది తయారవుతుంది. సాధారణ వ్యక్తి శరీరంలో కూడా ఇది తయారవుతుంది. ఇది కిడ్నీ ఫిలిపేషన్ ఉన్న శరీరంలో తయారవుతుందని కాదు. మొదటి విషయం, క్రియేటినిన్ అంటే మసిల్స్ లో తయారయ్యే వ్యర్థ పదార్థం. క్రియేటినిన్ కండరాల్లో తయారయ్యే వ్యర్థ పదార్థం. ఆహారం రక్తంలోకి వెళ్లి కండరాల్లో జీర్ణం అవుతుంది. అప్పుడు క్రియేటినిన్ తయారవుతుంది. వ్యర్థ పదార్థం కాబట్టి కిడ్నీలు దాన్ని బయటకు పంపాలి. కానీ కిడ్నీకి నష్టం జరిగితే క్రియేటినిన్ విడుదల ఆగిపోతుంది. మొదటి విషయం, క్రియేటినిన్ అంటే కండరాల్లో తయారయ్యే వ్యర్థ పదార్థం. మనం ఆహారం తింటున్నప్పుడు ఆహారం మన రక్తంలోకి వెళ్ళింది, రక్తం వివిధ శరీర భాగాలకు వెళ్ళింది, అలాగే అది మన కండరాల్లో కూడా చేరింది. ఆహారం కండరాల్లోకి వెళ్ళినప్పుడు వారు దాన్ని జీర్ణం చేశారు. ఆ సమయంలో జీర్ణ ప్రక్రియ సమయంలో దాని మెటబాలిజం సమయంలో ఒక చిన్న వ్యర్థ పదార్థం తయారవుతుంది. అది క్రియేటినిన్. ఎందుకంటే ఇది వ్యర్థ పదార్థం కాబట్టి ఇది శరీరానికి బయటకు వెళ్ళాలి మరియు ఈ పని మన కిడ్నీలు చేస్తాయి. మనకు 2 కిడ్నీలు ఉంటాయి. కానీ ఏదైనా కారణం వల్ల మన కిడ్నీకి నష్టం జరిగితే, ఉదాహరణకు బీపీ ఎక్కువగా ఉండడం, షుగర్ కారణంగా లేదా మరేదైనా కారణం వల్ల కిడ్నీ పనితీరు తగ్గుతుంది. అప్పుడు క్రియేటినిన్ శరీరంలో తయారవుతూనే ఉంటుంది, కానీ దాని విడుదల అవ్వడం ఆగిపోతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మీ ఇంట్లో ఉన్న వాష్ బేసిన్ను అర్థం చేసుకోండి. వాష్ బేసిన్లో మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే డ్రైన్ క్లియర్గా ఉంటే వాష్ బేసిన్లో నీరు చేరదు. కానీ మీ డ్రైన్లో కొంచెం అడ్డంకి ఏర్పడితే నీరు క్రమంగా చేరడం ప్రారంభిస్తుంది. అదే విధంగా క్రియేటినిన్ కూడా తయారవుతూనే ఉంటుంది, కానీ అది బయటకు వెళ్లడం ఆగిపోతుంది. కాబట్టి అది రక్తంలో చేరడం ప్రారంభిస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి మీ ఇంట్లో ఉన్న వాష్ బేసిన్ను అర్థం చేసుకోండి. వాష్ బేసిన్లో మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే డ్రైన్ క్లియర్గా ఉంటే వాష్ బేసిన్లో నీరు చేరదు. కానీ మీ డ్రైన్లో కొంచెం అడ్డంకి ఏర్పడితే నీరు క్రమంగా చేరడం ప్రారంభిస్తుంది. అదే విధంగా క్రియేటినిన్ కూడా తయారవుతూనే ఉంటుంది, కానీ అది బయటకు వెళ్లడం ఆగిపోతుంది. కాబట్టి అది రక్తంలో చేరడం ప్రారంభిస్తుంది. మరియు దీన్ని చూసి మనకు కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుందో అర్థం అవుతుంది. వాష్ బేసిన్లో నీరు ఎంత చేరిందో చూసి అది ఒక 100% అడ్డంకి ఉందా, 50% ఉందా అర్థం చేసుకోవచ్చు. అలాగే రక్తంలో క్రియేటినిన్ ఎంత చేరుతుందో చూసి కిడ్నీ పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ మనం క్రియేటినిన్ చూసి మీ రక్తంలో ఎంత క్రియేటినిన్ చేరుతున్నదో అంచనా వేస్తున్నాం. అది చూసి కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకుంటున్నాం. దాన్ని మనం ఈజీఎఫ్ఆర్ అని కూడా అంటాము. కానీ ఈరోజు మనం జీఫీఆర్ గురించి ఇంకా మాట్లాడబోమని చెప్పాలి. క్రియేటినిన్ పెరిగినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయో, ఎందుకంటే ఇది వ్యర్థ పదార్థం శరీరంలో చేరితే ఫలితం ఖాయం. పేషెంట్ అలసట అనుభవిస్తాడు. శరీరంలో అది చేరితే ఏదో ఒక ఫలితం ఇవ్వడం ఖాయం. కాబట్టి క్రియేటినిన్ శరీరంలో చేరినప్పుడు మొదటగా వచ్చే లక్షణం అలసట. పేషెంట్ అలసటను అనుభవించడం ప్రారంభిస్తాడు. బలహీనత మొదలవుతుంది. కిడ్నీ దెబ్బతింటున్న పేషెంట్లకు క్రియేటినిన్ పెరిగితే బలహీనత అనుభవిస్తారు. జిన పేషెంట్లకు కిడ్నీ దెబ్బతింటున్నది తెలియదు. వారి శరీరంలో క్రియేటినిన్ పెరిగితే వారు బలహీనతను అనుభవిస్తారు. ఇది బలహీనతే. రక్తం తగ్గిపోయి ఉండవచ్చు లేదా నేను చాలా అలసిపోయి ఉండవచ్చు. అలా ఉన్న పేషెంట్లు ఏమి చేస్తారు? వారు మల్టీ విటమిన్ తింటున్నారు. ఆ మల్టీ విటమిన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొంచెం సౌకర్యం ఇస్తుంది, కానీ అది ఫెయిల్ అవుతుంది. పేషెంట్ మళ్ళీ తన బలహీనత నుండి బయటకు రాలేకపోతున్నాడు. మొదటి లక్షణం బలహీనత. రెండవది కండరాల్లో కఠినత. కండరాలు కఠినంగా మారడం ప్రారంభిస్తాయి. కండరాలు టైప్ గా ఉండడం మొదలవుతుంది. శరీరం చాలా బరువుగా కష్టంగా అనిపించడం ప్రారంభిస్తుంది. మూడవ లక్షణం మీకు వచ్చే లక్షణం చర్మంపై రాషెస్. మన శరీరంలో క్రియేటినిన్ పెరిగినప్పుడు రక్తంలో క్రియేటినిన్ ప్రతి చోటా చేరుతుంది. కాబట్టి చర్మం సెన్సిటివ్ ఉన్న వాళ్లకు అక్కడ రాషెస్ ఏర్పడడం ప్రారంభమవుతుంది. దురద మొదలవుతుందని వారికి తెలుసు. అయితే అలా కడుపు కీలడం దీపాలతో సరి కాకపోతే అది మీ కిడ్నీ దెబ్బతినడం వల్ల కావచ్చు. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు. ఇది మీ కిడ్నీ దెబ్బతినడం వల్ల జరుగుతున్నదిగా ఉండవచ్చు. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలు కాకుండా క్రియేటినిన్ మీ శరీరంలో ప్రత్యేకంగా ఏమీ చేయదు. ఇది మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కానీ క్రియేటినిన్ స్థాయి చాలా ఎక్కువగా పెరిగితే సమస్యలు వస్తున్నాయి. 16 సెషన్లు ఉన్నాయి. ఒక సమస్య మరొకటి వస్తుంది. అది మీ ప్రతి కండరానికి, మీ హృదయానికి ప్రతి సెకనుకు కొట్టుకుంటున్నది. అది ఆగిపోతే
అవకాశం పెరుగుతుంది, ఎందుకంటే కండరాలు చాలా అలసిపోయి ఉంటాయి. అవును, వారికి రక్తం వెళ్ళడం చెడ్డగా వెళ్తోంది, అందువల్ల హృదయం బాధపడే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. మరియు ఈ కారణంగా పేషెంట్ను ఆ స్థాయిలో డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి క్రియేటినిన్ పెరిగితే మీ శరీరంలో ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయో అది ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దీన్ని మనం ఎలా నియంత్రించాలి? ఇప్పుడు మళ్ళీ మేము వాష్ పెన్షన్ లోపలికి వెళ్తాము. ఇప్పుడు మీరు వాష్ పేషెంట్లో ఉన్న నీటిని తగ్గించారనుకుంటే మీకు ఏ 2 మార్గాలు ఉన్నాయో ఆలోచించండి. ఒకటిసారి 2 మార్గాల్లో ట్యాప్‌ను ఆపుతారు, లేదా దుస్తులను తీసేస్తారు. కరెక్ట్. ఇదే 2 మార్గాలు. దీనికోసం ఇంకో మార్గం లేదు. అదే శరీరానికి కూడా ఇది వర్తిస్తుంది. శరీరంలో క్రియేటినిన్ స్థాయిని నియంత్రించాలంటే మేము లేదా దాని ఉత్పత్తిని నియంత్రించాలి, లేదా దాని నిష్క్రమణను నియంత్రించాలి. ఇదే దూరంగా ఉంచాలి. కాబట్టి ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ ఉంటే మాకు 2 విధానాలపై ఒకేసారి పని చేయాలి. ముందుగా మాకు ఉత్పత్తిని నియంత్రించాలి. అదనపు ఉత్పత్తి జరగకుండా చూడాలి. ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా ఉంది, అయితే ఉత్పత్తి పెరిగితే స్థాయిలు మరింత వేగంగా పెరుగుతాయి. కాబట్టి మేము ఏమి చేస్తాము? మొదట మనం మన ఆహారాన్ని మార్చాలి. ఆహారంలో ఉన్న వాటిని మేము తగ్గించాలి లేదా ఆపాలి. క్రియేటినిన్ ఎక్కువగా తయారవుతుంది. ఉదాహరణకు, ఒక కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ పాలు ఎక్కువగా తాగితే, లేదా మాంసం ఎక్కువగా తింటే, లేదా మటన్ తింటే అతని శరీరంలో క్రియేటినిన్ స్థాయి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే క్రియేటినిన్ ప్రోటీన్ యొక్క ఉప ఉత్పత్తి. కాబట్టి మీరు ఎంత ప్రోటీన్ తింటారో అంత క్రియేటినిన్ మీ శరీరంలో ఉత్పత్తి అవుతుంది, మరియు అంతే అది కొడుతుంది. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే ప్రోటీన్ ఫ్రీ డైట్ తీసుకోవాలి, లేదా లైక్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇరుగురిలో ఒక డైట్‌ను మేము ఎంచుకోవాలి. ప్రోటీన్ ఫ్రీ డైట్‌లో మేము ఏమి చేస్తామంటే అన్ని ఆహారాలను ఆపేస్తాము, మరియు లైట్ ప్రోటీన్ డైట్‌లో మేము వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకుంటాము, కానీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోము. ఇది జరిగితే శరీరంలో క్రియేటిన్ ఉత్పత్తి అదనంగా ఉండదు. మనం రోజు ఏదో ఒకటి తింటున్నప్పుడు, రొట్టె తింటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు కొంచెం ఉత్పత్తి అవుతుంది, కానీ అదనపు ఉత్పత్తి ఉండదు. సరే, ఇప్పుడు ఆహారాన్ని కొంచెం నియంత్రించా. ఇప్పుడు మనం దీన్ని కిడ్నీ మార్గం ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఇప్పుడు కిడ్నీ ఎప్పుడూ స్వయంగా చెడిపోలేదు. ఏదో ఒక కారణం ఉంది. అది బీపీ కావచ్చు, అది షుగర్ కావచ్చు, లూపస్ ఉంది, అది ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో పనిచేస్తే మరియు కిడ్నీ మరింత చెడిపోకుండా ఉంచితే క్రియేటినిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అవి స్థిరంగా మారితే మీరు అక్కడ నుండి కొంత మేరకు నిపుణుడుగా మారవచ్చు. కాబట్టి మనం ఏమి చేస్తాం? బీపీ, షుగర్ ఇతర కారణాలు గుర్తిస్తాం. కిడ్నీకి నష్టం బీపీ వల్ల కావచ్చు. మందులు తీసుకున్న బీపీ పెరిగితే కిడ్నీకి నష్టం. రాత్రి బీపీ పెరిగితే 24 గంటల పాటు పెరిగితే రోజువారీ నష్టం. మందులు తీసుకున్న స్థాయిలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి బీపీ, షుగర్ నియంత్రణకు శక్తి పెట్టాలి. ఎప్పుడు అది మీకు నష్టం కలిగిస్తే మీరు మందులు తీసుకున్నా కూడా మీ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి బీపీ, షుగర్ నియంత్రించడానికి శక్తిని పెట్టాలి. కిడ్నీకి నష్టం ఆగితే పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. పునరుద్ధరణ నష్టం ఒకే సమయంలో ఉండలేవు. నష్టం ఆపాలంటే వ్యాధి మూలంపై పని చేయాలి. 80% కేసుల్లో బీపీ, షుగర్ కారణం నియంత్రించడం అంటే మూలాన్ని నశించడం. ఇప్పుడు కొంత నష్టం జరిగిపోయింది. రికవరీ మరియు నష్టం కలిసి వెళ్ళలేవు. మీకు నష్టం ఆపాలంటే మీరు కారణాలపై లేదా వ్యాధి యొక్క మూలంపై పని చేయాలి. కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి వెనుక ఉన్న మూలం సాధారణంగా 80% కేసుల్లో బీపీ మరియు షుగర్ ఉంటాయి. కాబట్టి బీపీ మరియు షుగర్ను నియంత్రించడం అంటే మూలాన్ని నశించడం. ఇప్పుడు కిడ్నీకి కొంత నష్టం జరిగిపోయింది, కొంత భాగం చెడిపోయింది కావచ్చు, అది చాలా కష్టంగా మారింది, ఫైబ్రోజ్డ్ అయిపోయింది. అది తిరిగి రాకపోతే అది చనిపోయింది. అది తిరిగి జీవించలేరు. ఇది కూడా నిజం. కిడ్నీ పునరుత్పత్తి చేయదు. ఇది కూడా ఒక వాస్తవం. బట్ కిడ్నీ నాణ్యత దాని పనితీరును పెంచుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన కిడ్నీని మరొక వ్యక్తికి ఇచ్చాడు. ఏదైనా కారణం వల్ల ఇప్పుడు అతనికి ఒక కిడ్నీ మాత్రమే ఉంది. కానీ ఒక కిడ్నీ ఉన్నప్పటికీ అతని శరీరంలో యూరియా స్థాయి పెరగడం లేదు. ఎందుకంటే కిడ్నీకి తన సామర్థ్యం ఉంది, అది తనను తాను విస్తరించుకోవడం. మనం ఈ సామర్థ్యాన్ని ఒక కిడ్నీ పేషెంట్లో కూడా ఉపయోగించాలి.
కాబట్టి మన శరీరానికి కిడ్నీకి అవసరమైన వాతావరణాన్ని అందించాలి. అక్కడ అది తన సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు. మనం బీపీని నియంత్రించాము కాబట్టి అది మరింత నష్టం కలిగించడం ఆగింది. కాబట్టి అది తన సామర్థ్యాలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. మీ కిడ్నీ ఫంక్షనింగ్ను పెంచడానికి పని చేయడం ప్రారంభిస్తే కొంచెం మందుల సహాయం అవసరం అవుతుంది. కానీ శరీరంలో పని స్వయంగా జరుగుతుంది. ఇది ప్రారంభమైతే క్రియేటినిన్ స్థాయి చాలా వేగంగా తగ్గడం ప్రారంభిస్తుంది. 15 నుంచి 20 వరకు రోజుల్లో మీ నివేదికల్లో కూడా మీ కిడ్నీ ఫంక్షనింగ్ ముందుగా కంటే మెరుగుపడిందని కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ మనసులో చాలా సందేహాలు ఉండవచ్చు కాబట్టి నేను ఈ సందేహాలను క్లియర్ చేయడానికి కొన్ని నివేదికలు మరియు వాస్తవాలను చూడాలని